ఓకే. సో, ఈ క్లాస్‌లో మనం స్టార్టింగ్ విత్ నోట్ పాయింట్ ఇఫ్ n ఈజ్ ఏ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ సీక్వెన్స్ ఆఫ్ ni ఆఫ్ నియర్ రింగ్స్ then each ni is a homomorphic image of m. Here m is equal to direct product of ni. Homomorphic image means homomorphism and onto. ఇది జరిగితే then this n is called subdirect product of family అంటాం. Using this definition we prove the following theorem. అయితే ఈ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ అనే డెఫినేషన్ మనం థర్డ్ సెమిస్టర్ రింగ్స్ అండ్ మాడ్యూల్లో ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ అంతా కూడా థర్డ్ సెమిస్టర్ రింగ్స్ అండ్ మాడ్యూల్లో ఉంది. ఇప్పుడు థీరము స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం మనం. ఇఫ్ ఎన్ ఈజ్ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ni ఓవరాల్ I belongs to I ఆఫ్ నియర్ రింగ్స్, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫ్యామిలీ సీక్వెన్స్ ఆఫ్ ki ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ n. ఈ ఫ్యామిలీలో ఉన్న ప్రతిదీ ఐడియల్ ఆఫ్ n సచ్ దట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ ఐడియల్స్ ఈజ్ ఈక్వల్ సింగిల్టన్ సెట్ 0. So full stop. Conversely, if there is a family sequence of ki of ideals of some near ring n with their intersection is equal to 0, అయితే then n is sub direct product of near rings అని ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ థీరం అనమాట. సో ప్రూఫ్ ఆఫ్ దిస్ థీరం. Next we can start the proof. So first necessary condition, that is case 1. So suppose that n is sub direct product of family of near rings sequence of ni. Consider a sub direct product. Consider a product overall I belongs to I ni. Next also consider the projection mapping అంటే లాస్ట్ క్లాసెస్లో చెప్పాం. రింగ్స్ ni, కోడొమైన్ ఏమో nk. ఈ ఫ్యామిలీలో kth టర్మ్. ఇక్కడ పై 1 ఉంటే n1, పై 2 ఉంటే ఇక్కడ n2 ఉంటుంది. దాని డెఫినేషన్ కూడా మీకు ఐడియా ఉంది. దాని డెఫినేషన్ కూడా ప్రొజెక్షన్ మ్యాపింగ్ డెఫినేషన్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. అయితే ఇప్పుడు బై కేసు 1 ఏం తీసుకున్నాను, n ఈజ్ ది సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ అన్నాను. అంటే ఫ్రమ్ అబోవ్ నోట్, అంటే ఫ్రమ్ అబోవ్ డెఫినేషన్, దెన్ ఈచ్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ పైకే ఈజ్ ఆన్ టు ఫ్రమ్ n ఇంటూ nk. సో ఒరిజినల్గా పైకే అనేది ఇక్కడి నుంచి ఏడకు ఫంక్షన్ ఉంటుంది. బట్ ఈ పైకే అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఆన్ టు అంటే పైకే ఫ్రమ్ n ఇంటూ nk. ఒరిజినల్గా పైకే యొక్క డొమైన్ ఇది. ఈ పైకే యొక్క డొమైన్ని డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ఐని రీప్లేస్ చేస్తూ n తీసుకొని ఈ పైకే ఆన్ టు అయితే దిస్ n ఈజ్ కాల్డ్ సబ్ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ అని లాస్ట్ క్లాస్లో చెప్పామన్నమాట. హియర్ n అంటే ఏంటి, సబ్సెట్ ఆఫ్ డైరెక్ట్ ప్రొడక్టే. హియర్ n ఈజ్ ది సబ్సెట్ ఆఫ్ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ni. అంటే పైకే యొక్క డొమైను
ప్లేస్లో దాని యొక్క సబ్సెట్ ఎన్ను వాడుతూ ఈ పైకే అనేది ఆన్2 అయితే దెన్ ఎన్ ఈజ్ కాల్డ్ సబ్ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ అని అంటాం మనం. అది డెఫినేషన్ అనమాట. సో ఇక్కడ అందువల్ల దాన్ని వాడాం ప్రొజెక్షన్. అయితే ఇప్పుడు ప్రొజెక్షన్ డెఫినేషన్ నుంచి ఆన్2 అవుతుంది. సబ్ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆన్2 అవుతుంది. ఈ రెండు కలిపితే పైకే అనేది ఏమవుతుంది, ఎపిమార్ఫిజం అవుతుంది. ఇలాంటి పైకేలు మనకి ఎన్ని ఉంటాయి, ఇండెక్స్ నెంబర్ కేలు ఎన్ని ఉంటే అన్ని ఉంటాయి. కే అంటే ఏంటి, 1 2 3 అండ్ సో ఆన్. సో నంబర్ ఆఫ్ మనకి ఎపిమార్ఫిజమ్స్ ఉన్నాయి. అయితే ఏవైనప్పటికీ ఈ పైకే ఈజ్ ఎపిమార్ఫిజం అంటే హోమో ఆన్2. ప్రతి హోమోకి కెర్నల్ని డిఫైన్ చేయొచ్చు. ఈ పైకే కూడా హోమో కాబట్టి దాని యొక్క కెర్నల్ని డిఫైన్ చేస్తాం కేఐ. కేఐ అంటే కెర్నల్ ఆఫ్ పై ఐ. K1 అంటే కెర్నల్ పై 1, K2 అంటే కెర్నల్ పై 2, K3 అంటే కెర్నల్ పై 3. సో ఈ విధంగా మనం కెర్నల్ని డిఫైన్ చేసాం. మనకి ఆల్జిబ్రాలో ప్రతి థియరీలో చెప్పాం కెర్నల్ ఆల్వేస్ రింగ్ థియరీలో ఐడియల్ అవుతుంది. అందువల్ల క్లియర్లీ కే ఈజ్ అన్ ఐడియల్. ఆఫ్ ఏంటి, ఈ పై సఫిక్స్ యొక్క డొమైన్, పై డొమైన్ ఎన్ కాబట్టి కేఐ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఎన్ అవుతుంది. కేఐ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఎన్. అయితే ఇన్ దిస్ కేస్ 1 ఫస్ట్ వీ ప్రూవ్, నేనేం చెప్పాను ఇప్పుడు, సీక్వెన్స్ ఆఫ్ ఐడియల్స్ని చెప్పాను. కాన్వర్స్ పార్ట్లో నేను సీక్వెన్స్ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ఎన్ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు ఆ సీక్వెన్స్లో ఐడియల్స్ యొక్క ఇంటర్సెక్షన్ 0 అని చెప్పాలి. దిస్ ఈజ్ ది సెకండ్ క్లైమ్ ఆఫ్ దిస్ కేసు 1 అనమాట. సో ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ కే 0 అని చెప్పాలంటే ఆల్జిబ్రా లాజిక్ ఏంటి, ఈ ఇంటర్సెక్షన్లో ఎనీ ఎలిమెంట్ ఎక్స్ తీసుకొని ఆ ఎక్స్ నేను ఫైనల్గా 0 అని చెప్తే చాలు. సో ఫర్ దిస్ లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు అనమాట. ఇది జరుగుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు కేఐ ఫర్ ఎవ్రీ ఐ బిలాంగ్స్ టు వై. కేఐ అంటే కెర్నల్ కదా. సో కేఐ అంటే కెర్నల్ డెఫినేషన్ ఏమవుతుంది, కేఐ ఈజ్ ఈక్వల్ టు కెర్నల్ ఆఫ్ పై ఐ. కెర్నల్ పై ఐ డెఫినేషన్ ఏంటి, పై ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఫర్ ఎవ్రీ ఐ బిలాంగ్స్ టు వై. సో దీన్ని అవసరమైనప్పుడు మరలా మనం యూజ్ చేద్దాం. తర్వాత సో దీన్ని అవసరమైనప్పుడు యూజ్ చేద్దాం. ఏవైనప్పటికీ సిన్స్ ఎక్స్ ఎక్కడుంది, కేలో ఉంది. కే అంటే ఏంటి, కెర్నల్ దేనికి సబ్సెట్, డొమైన్ సబ్సెట్. పై యొక్క డొమైన్ ఎన్ఏ కాబట్టి ఎన్ఏ సబ్సెట్. నేను ఇందాక కూడా చెప్పాను ఎన్కి దేనికి సబ్సెట్, డైరెక్ట్ ప్రోడక్ట్కి. అప్పుడు ఎక్స్ అనేది ఎక్కడ కూడా ఉంటుంది, డైరెక్ట్ ప్రోడక్ట్లో కూడా ఉంటుంది, ఎక్స్ బిలాంగ్స్ టు. సో ఈ డైరెక్ట్ ప్రోడక్ట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ సీక్వెన్స్ అవుతుంది. అందువల్ల ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్ఐ. ఈ ఎక్స్ఐ అనేది ఎక్కడ ఉండాలి, ఐఎత్ కోఆర్డినేట్ క్యాపిటల్ ఎన్ఐలో ఉంటుంది. అంటే x1 n1లో, x2 n2, x3 n3 అండ్ సో ఉంటుంది. సో ఈ విధంగా ఎక్స్ అనేది డైరెక్ట్ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఎక్స్ సీక్వెన్స్ అవుతుంది. సీక్వెన్స్ నేచర్ నుంచి ఎక్స్ఐ అనేది ఎన్ఐలో ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రమ్ అబోవ్ వీ హ్యావ్ ఏమని తెలుసు, పై ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అని తెలుసు. ఇది ఎక్కడ ఉంటుందంటే పై ఐ యొక్క కోడొమైన్. పై ఎక్స్ అంటే ఏంటి, సీక్వెన్స్ కాబట్టి సీక్వెన్స్ అనమాట, ఈజ్ ఈక్వల్ 0 ఇన్ ఎన్ఐ. ఇప్పుడు ఈ పై ఐ అనేది ఏంటి, ప్రొజెక్షన్ మ్యాపింగ్. ప్రొజెక్షన్ మ్యాపింగ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే పై ఐ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ ఈక్వల్ 0. ఈ పై ఐ ఆఫ్ సీక్వెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ సీక్వెన్స్లో ఐఎత్ కోఆర్డినేట్కి ఈక్వల్. ఐఎత్ కోఆర్డినేట్ ఎక్స్ఐ కాబట్టి దీని వాల్యూ ఎక్స్ఐకి ఈక్వల్, అది పై ఐ డెఫినేషన్. ఈజ్ ఈక్వల్ 0 ఉంది, ఈజ్ ఈక్వల్ 0 రాశాను. సో ఈ విధంగా నేను ఎక్స్ఐ అనేది 0 అని చెప్పగలను.
xi 0 అంటే సిమిలర్లీ x1 0, x2 0, x3 0 అండ్ సో ఆన్. అంటే ఈ సీక్వెన్స్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ 0 కాబట్టి ఆ సీక్వెన్స్ని జీరో సీక్వెన్స్ అంటాను. ఆ సీక్వెన్స్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఈ విధంగా నేనేం చెప్పినట్లు, we take any element in the intersection that will be ఈక్వల్ టు 0. సో ఈ విధంగా ఇంటర్సెక్షన్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది 0 అవుతుంది కాబట్టి ఇంటర్సెక్షన్ సింగిల్ టైమ్ సెట్ 0కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ కంప్లీట్స్ ది ఫస్ట్ క్లైమ్ అనమాట. మనం ఈ క్లైమ్లో ఏం చెప్పాలి, సీక్వెన్స్ ఆఫ్ ఐడియల్స్ చెప్పేసాము. ఐడియల్స్ యొక్క ఇంటర్సెక్షన్ 0 అని చెప్పాము. దిస్ కంప్లీట్స్ ది కేస్ 1. నెక్స్ట్ we start to కాన్వర్స్ పార్ట్ అనమాట. దట్ ఈజ్ కేస్ 2. కేస్ 2 అంటే ఇప్పుడు నేను ఏదైతే ప్రూవ్ చేశానో 2 కండిషన్స్ అవన్నీ ట్రూ అని అనుకున్నాను. ఏం ప్రూవ్ చేశాను, కాన్వర్స్లీ సపోజ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫ్యామిలీ సీక్వెన్స్ ఆఫ్ కేఐ ఆఫ్ నియర్. ఏం ప్రూవ్ చేయాలి చూడండి, థియరం స్టేట్మెంట్ని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం ప్రూవ్ చేయాలి, n is isomorphic to sub direct product of near rings. సో ఈ ఫ్యామిలీతో ఏదైతే సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ అవుతుందో దానితో ఈ ఎన్ ఐసోమార్ఫిక్ అని చెప్పాలి. అంటే దట్ మీన్స్ చూడండి, సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ నియర్ రింగ్స్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ అనేది ఎం అని అనుకుంటే ఆ ఎంతో ఈ ఎన్ఐ అనేది ఏమని చెప్పాలి, ఐసోమార్ఫిక్ అని చెప్పాలి. ఫస్ట్ ఎన్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఎం అని ప్రూవ్ చేద్దాం. ఆ తర్వాత ఎం అనేది సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ అని చెప్తాం. ఈ విధంగా 2 పార్ట్స్గా దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో స్టార్ట్ ది ప్రూఫ్ ఆఫ్ సెకండ్ పార్ట్ అనమాట. చూడండి, ఇక్కడ నేనేంటంటే ఫర్ ఈచ్ ఇండెక్స్ నంబరు స్మాల్ ఐ ఎన్ఐ కెన్ బి రిటన్ యాజ్ ఎన్ బై కేఐ. సో ఈ కే అనేది ఐడియల్ ఆఫ్ ఎన్ కాబట్టి ఫ్రమ్ కేస్ టు నియర్ రింగ్ బై ఇట్స్ ఐడియల్ అనేది కోషెంట్ నియర్ రింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే క్యాపిటల్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై కేఐ కాబట్టి ఈ క్యాపిటల్ ఎన్ఐని కోషెంట్ నియర్ రింగ్ అంటాం. అయితే ఇప్పుడు ఈ కోషెంట్ నియర్ ప్లస్ కే లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అనమాట. అంటే క్యాపిటల్ ఎన్ఐలో కూడా ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ ప్లస్ కే లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అని అర్థమైంది. సో యూజింగ్ దిస్ వీ ప్రూవ్ ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్ బై కేఐ అనేది కోషెంట్ నియర్ రింగ్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ కాబట్టి క్లియర్లీ ఎన్ఐని కూడా ఏమంటాం, కోషెంట్ నియర్ రింగ్ అంటాం. నెక్స్ట్ ఈ థీరమ్ క్లైమ్ కోసం ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. సో డిఫైన్ ఏ మ్యాపింగ్ పై ఫ్రమ్ డొమైన్ ఎన్ తీసుకుంటాను, కోడొమైన్ ఏమో డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ఐ తీసుకుంటాను. అంటే దీంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ఐ ఉంటాయి, N1 N2 N3s ఉంటాయి. అందువల్ల దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాను నేచర్ ప్రకారం చూడండి. బై పై ఆఫ్ అనగానే క్యాపిటల్ ఎన్లో ఎలిమెంట్ స్మాల్ ఎన్ తీసుకున్నా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి ఇందాక చెప్పాను, ఎలా ఉంటాయి, డైరెక్ట్ ప్రోడక్ట్ కాబట్టి సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సీక్వెన్స్లో ఎన్ ప్లస్ కే ఎక్కడ ఎలిమెంటు, ఎన్ బై కే అంటే ఎన్ఐల్ ఎలిమెంట్. సో సరిపోతుంది అనమాట. ఈ విధంగా డిఫైన్ చేసాం. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాను. క్లియర్లీ మనం చూడంగానే ఈ సీక్వెన్స్ కోడొమైన్లో ఉంది కాబట్టి
డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క ఇమేజ్ కోడొమైన్లో ఉంది కాబట్టి మనకి క్లియర్లీ పై అనేది వెల్ డిఫైన్ అవుతుంది. సో ఈ వెల్ డిఫైన్ ఫంక్షన్ని నేను ఏమని చెప్తానంటే హోమో అండ్ 1 అండ్ హోమో అండ్ సో టు షో దట్ పై ఈజ్ ఎ హోమో. హోమో అంటే ఏంటి? ఇక్కడ ప్రిజర్వ్స్ ది అడిషన్ అండ్ ప్రిజర్వ్స్ ది మల్టిప్లికేషన్ అని చెప్పాలి. ప్రిజర్వ్స్ ది అడిషన్ అని చెప్పి సిమిలర్లీ ప్రిజర్వ్స్ ది మల్టిప్లికేషన్ అని రాద్దాం. ఏవైనప్పటికీ ఇది చెప్పాలంటే వీ టేక్ ఎనీ 2 ఎలిమెంట్స్ ఇన్ ది డొమైన్. ఇక్కడ డొమైన్ ఎన్ కాబట్టి ఎన్లో 2 ఎలిమెంట్ తీసుకున్నాం. ఫర్ ఎవ్రీ ఎన్ కామా ఎన్ డాష్ బిలాంగ్స్ టు ఎన్. చూడండి, ఎన్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అయితే ఎన్ ప్లస్ కే అయ్యి ఎన్ డాష్ ప్లస్ కే అయ్యి ఎక్కడ ఉంటాయి? ఎన్ బై కేలో ఉంటాయి. ఎన్ బై కే అయ్యన్నా ఎన్ అయ్యన్నా ఒకటే కదా ఇది. సో ఏవైనప్పటికీ మనం ఏంటంటే పై ప్రిజర్వ్స్ ది అడిషన్ ఫస్ట్ చెప్దాం. దాంట్లో నేను ఫస్ట్ వన్ వీ కెన్ కన్సిడర్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఏంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్? పై ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ డాష్ కన్సిడర్ చేశాను. ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలి ఐడియా ఉంది, ఇది చెప్పాలి. పై ఆఫ్ ఎన్ ప్లస్ పై ఆఫ్ ఎన్ డాష్ అని. సో ఫర్ దిస్ వీ కన్సిడర్ పై ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ డాష్ విచ్ ఈజ్ ఈక్వల్ టు బై ఈక్వేషన్ నెంబర్ 1. బై ఈక్వేషన్ నెంబర్ 1 ఏమవుతుంది? సో సీక్వెన్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎలిమెంట్ ప్లస్ కేఐ. ఎలిమెంట్ అంటే ఎన్ ప్లస్ ఎన్ డాష్ అనమాట. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కే అనేది సెట్ ఎలిమెంట్ సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ లాగా ఉంది కాబట్టి దీన్ని సమ్ ఆఫ్ 2 సీక్వెన్సెస్గా రాయొచ్చు. అది ఇక్కడ రాశాను చూడండి. సీక్వెన్స్ ఆఫ్ ఎన్ ప్లస్ కేఐ ప్లస్ ఎన్ డాష్ ప్లస్ కేఐ. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఇదే వస్తుంది. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఆల్జిబ్రాలో చెప్తూనే ఉన్నాం. సో ఈ సీక్వెన్స్లో ప్రతి ఎలిమెంట్ కూడా సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ లాగా దీన్ని పై ఆఫ్ ఎన్ డాష్ అని రాయొచ్చు. ఎలా అంటే బై ఈక్వేషన్ నెంబర్ 1. దేర్ ఫోర్ పై ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ డాష్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎన్ ప్లస్ పై ఆఫ్ ఎన్ డాష్. దిస్ షోస్ దట్ ద ఫంక్షన్ పై ప్రిజర్వ్స్ ది addition. Similarly, the function pi preserves the multiplication. So therefore, by above 2, the function pi is a near ring homomorphism అవుతుంది. ఇక నెక్స్ట్ పై అనేది ఏమని చెప్దాం? 1 అని చెప్తాం. 1 అని చెప్పాలంటే we take any 2 elements in the domain. డొమైన్ క్యాపిటల్ ఎన్ కాబట్టి స్మాల్ ఎన్ స్మాల్ ఎం తీసుకున్నాం. 1 మెథడ్ నుంచి ఏమని సపోజ్ చేయాలి? పై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎన్ అని ఎం అని. లాస్ట్లో నేను ఏం చెప్పాలి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం అని చెప్పాలి. ఇది చెప్తే పై 1 అవుతుంది. ఫర్ దిస్ వీ సపోజ్ పై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎం. బై ఈక్వేషన్ నెంబర్ 1 పై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ ఎన్ ప్లస్ కేఐ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎం అంటే సీక్వెన్స్ ఆఫ్ ఎం ప్లస్ కేఐ బై ఈక్వేషన్ నెంబర్ 1. చూడండి, ఇక్కడ 2 సీక్వెన్సెస్ ఆర్ ఈక్వల్ అని ఉన్నాయి. సీక్వెన్సెస్ ఈక్వల్ అంటే దీంట్లో కరస్పాండింగ్ ఎలిమెంట్ దీంట్లో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి. అంటే దీంట్లో ఐఎత్ కోఆర్డినేటు ఎన్ ప్లస్ కేఐ, దీంట్లో ఐఎత్ ఎలిమెంట్ ఎం ప్లస్ కే ఈక్వల్ ఫర్ ఆల్. అంటే ఫస్ట్ ఎన్ ప్లస్ కే1 ఎం ప్లస్ కే1కి ఈక్వల్, ఎన్ ప్లస్ కే2 ఎం ప్లస్ కే2 అండ్ సో ఆన్ ఈక్వల్ కరస్పాండింగ్ టర్మ్స్. సో దీనికి ఆల్జిబ్రాలో మనకు ఫార్ములా ఉన్నాయి. 2 కొసెట్స్ ఈక్వల్ అయితే అంటే ఎన్ మైనస్ ఎం బిలాంగ్స్ టు కేఐ అవుతుంది. సో దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఐ బిలాంగ్స్ టు ఐ. ప్రతి కేఐలో ఉంది అంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్లో కూడా ఉంటుంది. సో దిస్ ఇంప్లైస్ ఎన్ మైనస్ ఎం విల్ బి ఈక్వల్ టు 0. ఎన్ మైనస్ ఎం ఈక్వల్ టు 0 అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం అవుతుంది. సో దేర్ ఫోర్ వీ సపోజ్ ఇమేజెస్ ఈక్వల్ అండ్ వీ ప్రూవ్ ఎలిమెంట్స్ ఈక్వల్. సో దేర్ ఫోర్ పై ఈజ్ 1 పై ఈజ్ 1. సో పై ఈజ్ 1 అంటే ఆల్రెడీ హోమో చెప్పాను కాబట్టి ఈ పైని ఇంబెడ్డింగ్ అంటాం. ఈ పైన ఏమంటాం? ఇంబెడ్డింగ్ అంటాం. హోమో అండ్ 1 అయితే ఇంబెడ్డింగ్ అంటాం. దాన్ని
ఇలాంటి సింబల్తో కూడా డినోట్ చేస్తాం. డొమైన్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ కోడొమైన్. అయితే ఇక్కడ పై అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫంక్షను, ఎన్ నుంచి డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ఐకి ఫంక్షన్. అయితే బై ఫంక్షన్ థియరీ పై ఆఫ్ ఎన్ ఏమవుతుంది, సబ్సెట్ ఆఫ్ కోడొమైన్ అవుతుంది. సబ్సెట్ ఆఫ్ కోడొమైన్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ అయినే కదా. ఈ పై ఆఫ్ ఎన్ని నేను క్యాపిటల్ ఎం అని అనుకుంటా, అదే రాశాను. పుట్ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ పై ఆఫ్ ఎన్. పై ఆఫ్ ఎన్ దేనికి సబ్సెట్, పై యొక్క కోడొమైన్ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ఐకి సబ్సెట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పై యొక్క కోడొమైన్ ఒరిజినల్గా డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ఐ, దీని ప్లేస్లో నేను ఈ దాని యొక్క సబ్సెట్ ఎం అని యూజ్ చేస్తాను. అంటే పై ఫ్రమ్ ఎన్ ఇంటూ ఎం. ఈ ఎం అనేది ఈ పై యొక్క ఇమేజ్ కాబట్టి కోడొమైన్ ఇమేజ్ లాగా ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ ఆన్టూ అవుతుంది. అంటే ఈ పై ఆన్టూ అవుతుంది. ఆల్రెడీ ఈ పై హోమో 1 మొత్తం కలిపితే ఐసోమార్ఫిజం అవుతుంది. అంటే అప్పుడు దేర్ ఫోర్ ద ఫంక్షన్ ద ఫంక్షన్ పై ఫ్రమ్ ఎన్ ఇంటూ ఎం ఈజ్ అన్ ఐసోమార్ఫిజం. ఐసోమార్ఫిజం అంటే ఏమని చెప్పొచ్చు, ద డొమైన్ ఎన్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు కోడొమైన్ ఎం. ఎం అన్న పై ఆఫ్ ఎన్ అన్న ఒకటి. ఇదే ఈక్వేషన్ నెంబర్ 3. అంటే ఇప్పుడు ఈక్వేషన్ 3లో ఏం చెప్పానంటే ఎన్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఎం అని చెప్పాను. ఈ ఎం అనేది సబ్ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ ఎన్ఐఎన్ అని చెప్తే ఈ కేసులో ఈ థీరం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఇట్ ఈజ్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ ఏం చెప్తే సరిపోతుంది చూడండి, ఎం ఈజ్ ది సబ్ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ అని చెప్పాలి. దానికోసం నేను ఇక ట్రై చేస్తాను. ఆ ట్రై చేసే ప్రాసెస్లో ద ఇండెక్స్ సెట్ ఐలో జే అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ జేకి కరెస్పాండెంట్లీ వీ డిఫైన్ ఏ ఫంక్షన్ పై జే అనమాట. ఇది కనిపించట్లేదు, పై జే. డొమైన్ ఏమో డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ఐ ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు ఐ. కోడొమైన్ ఏమో ఎన్జే. ఇక్కడ పై జే కాబట్టి ఎన్జే. పై 1 అయితే కోడొమైన్ N1, ఇది పై 2 అయితే ఇది N2 అనమాట. ఇది ప్రొజెక్షన్ మ్యాపింగ్ లాగా ఉంది మనకి. అంటే అలాంటిది ఫంక్షనే డిఫైన్ చేశానంటే ఇది ప్రొజెక్షన్ మ్యాపింగ్ లాగా ఉంది కాబట్టి దీని డెఫినేషన్ కూడా ప్రొజెక్షన్ మ్యాపింగ్ డెఫినేషన్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తే సరిపోతుందంటే ఇట్ ఈజ్ ఎనఫ్ టు షో దట్ పై జే ఈజ్ ఎం నుంచి ఎన్జేకి ఆన్ టు అని చెప్తే పై జేని ద ప్రొజెక్షన్ మ్యాపింగ్ పై జే ఈజ్ ఆన్ టు అవుతుంది. అప్పుడు ఫ్రమ్ అబౌవ్ డెఫినేషన్ క్యాపిటల్ ఎంని ఏమంటాను, చెప్పాలి సబ్ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ దిస్ నీరింగ్స్ అని చెప్పాలంటే ఈ ఎం నుంచి ఈ ఎన్జేకి ఏదైతే ప్రొజెక్షన్ మ్యాపింగ్ ఉందో అది ఆన్ టు అని చెప్పాలి. కాబట్టి నేను పై జే అనే ప్రొజెక్షన్ మ్యాపింగ్ అనేది ఆన్ టు అని చెప్తే సరిపోతుంది. సో దానికోసం పై జే అనేది ఆన్ టు అని చెప్పాలి. ఆన్ టు అని చెప్పాలంటే పై జే యొక్క కోడొమైన్ ఏంటి, పై జే యొక్క కోడొమైన్ ఏంటి, కోడొమైన్ అనేది ఎన్జే కదా. అంటే ఈ కోడొమైన్ ఎవ్రీ ఎలిమెంట్ తీసుకోవాలి. అయితే మనకి ఎన్జే అంటే ఏంటి, n/ki కదా, n/ki. అంటే ఎన్జేలో ఎలిమెంట్ తీసుకోవాలంటే n/లో kiలో ఎలిమెంట్స్, n/kiలో ఎలిమెంట్స్ అంటే n ఎలిమెంట్ స్మాల్ n ప్లస్ కేగా తీసుకోవాలి. సో అలాంటి ఎలిమెంట్స్ నేను తీసుకుంటాను. చూడండి, అదే తీసుకున్నాను. దట్ ఫర్ ఎవ్రీ n ప్లస్ కేజే బిలాంగ్స్ టు ది కోడొమైన్ n/kj అంటే nj అనమాట. సో దిస్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ కోషెంట్ సెట్ అయితే స్మాల్ n బిలాంగ్స్ టు n అవుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ స్మాల్ n ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ n. స్మాల్ n nలో ఎలిమెంట్ అయితే పై ఆఫ్ n ఎక్కడ ఉంటుంది, పై ఆఫ్ క్యాపిటల్ Nలో ఉంటుంది.
పై ఆఫ్ క్యాపిటల్ ఎన్ అంటే ఎమ్ కదా, ఎమ్లో ఉంటుంది. అంటే దేర్ ఫోర్ పై ఆఫ్ ఎన్ బిలాంగ్స్ టు ఎమ్. సో పై ఆఫ్ ఎన్ అంటే బై ది డెఫినేషన్ ఏంటి, బై ది డెఫినేషన్ ఆఫ్ పై ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ఎన్ ప్లస్ కేజే కదా. అంటే దిస్ విల్ బి ఈక్వల్ టు దిస్. నేను ఇప్పుడు ఏంటి, కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకొని నేను డొమైన్లో ఒక ఎలిమెంట్ ఉందని చెప్పా. డొమైన్ అంటే ఆ ఎలిమెంటే పై ఆఫ్ ఎన్. అంటే ఈ ఎలిమెంటే కోడొమైన్ ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ అని చెప్పాలి. అలా చెప్పాలంటే పై జే ఆఫ్ ది ఎలిమెంట్ పై ఆఫ్ ఎన్ కన్సిడర్ చేసి ఈజ్ ఈక్వల్ టు పై జే ఆఫ్ పై ఆఫ్ ఎన్ అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేసి, ఇది బై డెఫినేషన్ ఆఫ్ పై జే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఈ సీక్వెన్స్లో జేత్ కోఆర్డినేట్ రావాలి. జేత్ కోఆర్డినేట్ అంటే ఎన్ ప్లస్ కేజేనే కదా. కాబట్టి పై జే ఆఫ్ పై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ కేజీ. సో కోడొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ పై ఆఫ్ ఎన్ డొమైన్లో ఉంది కాబట్టి ద ఫంక్షన్ పై జే ఈజ్ ఆన్ టు. అంటే పై జే అనేది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నాను, ఎమ్ నుంచి ఎన్జేకి ఆన్ టు. ఇలా జరిగితే ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమంటామంటే సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ ఎన్ఐ ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు ఐ అని. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎమ్ ఈజ్ ది సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ అని చెప్పాను. ఇది 3 అన్నాను, దీన్ని 4 అన్నాను, దీన్ని 3లో రీడ్ చేద్దాం. సో ఈక్వేషన్ 3లో నేను ఆల్రెడీ ఏమని చెప్పున్నాను, ఎన్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఎమ్ అని చెప్పాను. అదే 4లో ఎమ్ ఏం చెప్పాను, సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ ఎన్ఐ అని చెప్పాను. అంటే 3ని 4ని క్లబ్ చేసి రీడ్ చేస్తాను. రీడ్ చేస్తే ఏమవుతుంది, ఎన్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఏ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ అని చెప్పినట్టు. ఇదేగా నా క్లైమ్. సో దిస్ కంప్లీట్స్ ది సెకండ్ వన్ కూడా. అంటే which name is sub directly irreducible near rings. సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియర్ రింగ్స్. సేమ్ డెఫినేషన్ మనకి థర్డ్ సెమిస్టర్ రింగ్స్ అండ్ మోడల్లో ఉంది. సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ రింగ్ అని ఉంది, ఇక్కడేమో నియర్ రింగ్ అని ఉంది. సో అక్కడ ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ మీనింగే వస్తుంది. ఆ మీనింగ్ ఏంటో చూద్దాం. సో ఏ నియర్ రింగ్ క్యాపిటల్ ఎన్ ఈజ్ సెడ్ టు బి సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియర్ రింగ్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్, అబ్జర్వ్ చేయాలి, ఇట్ ఈజ్ నాట్ ఐసోమార్ఫిక్ టు ఏ నాన్ ట్రివియల్ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ నియర్ రింగ్స్ అనమాట. సో ఇక్కడ ఏమన్నాయి, సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐలో నాన్ ట్రివియల్ నియర్ రింగ్స్ ఉన్నాయి. ఇలాంటి సీక్వెన్స్ ఆఫ్ నాన్ ట్రివియల్ నియర్ రింగ్స్తో యొక్క సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్తో ఎన్ అనేది ఐసోమార్ఫిక్ కాకూడదు. ఇప్పుడు చూడండి, దీని ఏమంటాం, సీక్వెన్స్ ఆఫ్ నాన్ ట్రివియల్ నియర్ రింగ్స్. దీనికి సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఎమ్ అని అనుకోండి. ఆ ఎమ్తో ఎన్ అనేది ఐసోమార్ఫిక్ కాకూడదు. ఎన్ ఈజ్ నాట్ ఐసోమార్ఫిక్ టు ఎమ్, వేర్ ఎమ్ ఈజ్ ది సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అయితే దెన్ దిస్ ఎన్ ఈజ్ కాల్డ్ ఏమంటాం, సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియర్ రింగ్ అంటాం. దిస్ ఈజ్ ది డెఫినేషన్. అయితే ఇక్కడ నాన్ ట్రివియల్ అని ఉంది. సో వాట్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ నాన్ ట్రివియల్ అనేది ఇక్కడ చెప్పాను చూడండి. సో ఏ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఎన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ ఈజ్ కాల్డ్ ట్రివియల్. ట్రివియల్ అంటే ఏం జరగాలి, ఇప్పుడు ఏదో ఒక ఇండెక్స్ నంబరు ఏదో ఒక ప్రొజెక్షన్ మ్యాపింగ్ పై ఐ ఈజ్ ఎన్ ఐసోమార్ఫిజం, దెన్ దిస్ ఎన్ ఈజ్ కాల్డ్ ట్రివియల్ అంట అనమాట. దిస్ ఎన్ ఈజ్ కాల్డ్ ట్రివియల్. ఆల్రెడీ ఎన్ ఏంటి, సబ్ డైరెక్ట్ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ అనమాట. సో దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ట్రివియల్. సో యూజింగ్ దీస్ టూ డెఫినేషన్ we start a theorem. So what is the statement of theorem? Now we read the statement of the theorem.
సో ది ఫాలోయింగ్ కండిషన్స్ ఫర్ ఏ నియర్ రింగ్ ఎన్ ఆర్ ఈక్వలెంట్. సో వాట్ ఈస్ ది నియర్ రింగ్? నాన్ జీరో నియర్ రింగ్. ఈ నాన్ జీరో నియర్ రింగ్లో ఈ ఫాలోయింగ్ కండిషన్స్ ఏ, బి, సి ఉన్నాయి. అవి ఈక్వలెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. సో అంటే ఏ ఇంప్లైజ్ బి, బి ఇంప్లైజ్ సి, సి ఇంప్లైజ్ ఏ చెప్పినా ప్రాబ్లం లేదు. అయితే వాట్ ఆర్ ది కండిషన్స్ అనేది వన్స్ రీడ్ చేద్దాం మనం. సో వాట్ ఈస్ ది కండిషన్ ఏ? కండిషన్ ఏ ఏంటి? ఎన్ ఈజ్ సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియరింగ్ అని. దట్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఐ ఆల్ఫా ఓవరాల్ ఆల్ఫా బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఇండెక్స్ సెట్ అనమాట. క్యాపిటల్ ఐ వాడతాం, ఇక్కడ ఏ వాడాడు. సో ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ఎన్ అనమాట. ఈ ఫ్యామిలీలో అన్ని ఐడియల్స్ ఉన్నాయి, I1, I2, I3 అండ్ సో ఆన్. ఇవన్నీ దేనికి ఐడియల్స్ అంటే ఎన్కి. విత్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ ఐడియల్స్ ఆర్ 0 అని ఇచ్చున్నాడు. అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ an index number alpha belongs to A such that I alpha is equal to singleton set 0. అంటే ఈ ఇంటర్సెక్షన్లో ఏదో ఒక ఐడియల్ ఐ ఆల్ఫా అనేది 0 ఐడియల్ అవుతుంది. దిస్ ఈజ్ ది సెకండ్ కండిషన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్. సో intersection of I overall I is non-zero ideal of n. non-zero ideal. ఇక్కడ క్యాపిటల్ I అనేది ఏంటంటే డినోట్స్ ఏ నాన్-జీరో ఐడియల్ ఆఫ్ ఎన్ అనమాట. దీన్ని ఏమంటాం? ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ నాన్-జీరో ఐడియల్స్. సో క్యాపిటల్ ఎన్లో ఎన్ని నాన్-జీరో ఐడియల్స్ అయి ఉన్నాయో వాటన్నిటికి ఇంటర్సెక్షన్ ఈజ్ నాన్-జీరో అయితే దెన్ ది ఫంక్షన్ ఆఫ్ ఆల్ నాన్-జీరో ఐడియల్స్ అంటే దాని యొక్క మీనింగ్ అనమాట. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ద ఫంక్షన్ కాదు, ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ నాన్-జీరో ఐడియల్స్ ఈజ్ నాన్-జీరో అనేది థర్డ్ కండిషన్ అనమాట. ఈ 3 కండిషన్స్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పాలి. సో అలాగే ఫోర్త్ కండిషన్ కూడా ఉంది మనకి ఇక్కడ. 3నే కాదు. ఏంటి ఫోర్త్ కండిషన్ అంటే చూద్దాం మనం. డి అనమాట. సో ఎన్ కంటైన్స్ an unique minimal ideal contained in all other non-zero ideals. అంటే n contains an unique minimal ideal contains in all other non-zero ideals. సో ఇక్కడ ఎన్నైతే నాన్-జీరో సో ది 4 కండిషన్స్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పాలి. నౌ స్టార్ట్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ థియరం. సో ప్రూఫ్ లెట్ సో గివెన్ డేటా అనమాట. ఎన్ అనేది నియర్ రింగ్, నాన్-జీరో నియర్ రింగ్. ఫస్ట్ మనం ఏ ఇంప్లైజ్ బి ప్రూవ్ చేద్దాం. అంటే ఏ ట్రూ అని అనుకున్నా యూజింగ్ ఏ బి చెప్తాం మనం. సో మనం ఏం చేయాలి? సపోజ్ దట్ ఎన్ ఈజ్ సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియర్ రింగ్. సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియర్ రింగ్. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? బి చెప్పాలి. బి అంటే ఏంటి ఒక్కసారి చూడండి. బి అంటే ఏంటి? ఏం తీసుకొని ఏం చెప్పాలి? బి చెప్పాలంటే ఇఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఐ ఆల్ఫా ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ఎన్ విత్ దేర్ ఇంటర్సెక్షన్ 0 అని తీసుకోవాలి. తీసుకొని నేను దాన్ని ఏం చెప్పాలి? ఆ ఫ్యామిలీలో ఏదో ఒక ఐ ఆల్ఫా అనేది 0 ఐడియల్ అని చెప్పాలి. అంటే బి చెప్పాలంటే నేను ఇంతవరకు ట్రూ అని అనుకోవాలి, ఇది చెప్పాలన్నమాట. దానికోసం నేను బి చెప్పాలంటే ఏమేమి తీసుకోవాలి అవి ఇక్కడ తీసుకుంటాను చూడండి. లెట్ సీక్వెన్స్ ఆఫ్ ఐ ఆల్ఫా ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ఎన్ విత్ దేర్ ఇంటర్సెక్షన్ ఈజ్ 0. ఇది అనుకోవాలి. దీనికి ఈక్వేషన్ నంబర్ ఇచ్చాను. ఇప్పుడు వెంటనే అబౌవ్ థియరంలో ఫ్యామిలీ ఆఫ్ ఐడియల్స్ 0 అయితే అబౌవ్ థియరంలో నేనేం చెప్పాను? కేసు 1 టు కేసు 2 అనమాట. ఎన్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు
సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఎం ఆఫ్ ఎన్ అనమాట. సో దట్ ఈస్ ది అబౌవ్ థియరం. అయితే సిన్స్ ఇక్కడ ఎన్ అనేది ఏమని తెలుసు, ఇప్పుడు కేసు 1 ఏమనుకున్నాను ప్రాబ్లం ఏలో సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ అన్నాను. దెన్ సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ డెఫినేషన్ నుంచి ఎన్ అనేది ఏమవుతుంది, ట్రివియల్ అవుతుంది. సో ఎం అనేది ఎన్కి సబ్సెట్ కాబట్టి. సో సో ట్రివియల్ డెఫినేషన్ ఏం చెప్తుంది ఇక్కడ, దేర్ ఎగ్జిస్ట్ ఎన్ ఇండెక్స్ నెంబర్ ఆల్ఫా సచ్ దట్ దాని కరస్పాండింగ్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ పై ఆల్ఫా ఈజ్ యాన్ ఐసోమార్ఫిజం అవుతుంది. ఐసోమార్ఫిజం ఫ్రమ్ డొమైన్ ఎం ఇంటూ కోడొమైన్ ఎన్ బై ఐ ఆల్ఫా. సో ఏవైనప్పటికీ ఈ ప్రొజెక్షన్ మ్యాపింగ్ పై ఆల్ఫా ఏదైతే ఉందో దాని కెర్నల్ 0 అయిపోతుంది. ఎందుకు కెర్నల్ 0 అవుతుందంటే ఈ ప్రొజెక్షన్ మ్యాపింగ్ పై ఆల్ఫా అనేది ఐసోమార్ఫిజం అంటే 1 1. ఒక ఫంక్షన్ 1 1 అయితే ఇట్స్ కెర్నల్ ఈజ్ 0 అనమాట. అది నంబర్ ఆఫ్ టైం చెప్పాం. సో కెర్నల్ ఆఫ్ పై ఆల్ఫా 0. ఈ కెర్నల్ ఆఫ్ పై ఆల్ఫాని నేను ఐ ఆల్ఫా అనుకుంటా. సో ఐ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0. నేను చెప్పాల్సింది అదే కదా, ఏదో ఒక సమ్ ఐ ఆల్ఫా ఎగ్జిస్ట్ కావాలి, ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పాలి. అంటే దిస్ షోస్ దట్ ఏ ఇంప్లైజ్ బి ఈజ్ కంప్లీటెడ్. ఏ ఇంప్లైజ్ బి కంప్లీట్ అయింది. నెక్స్ట్ we prove B implies C. సారీ, B implies ఏనే చెప్తున్నాం బాబు, ఏనేనది బాబు ఇక్కడ మనం చెప్పేది బి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రూవ్ చేసింది. దిస్ ఈజ్ ది ఫ్యామిలీ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ఎ నైరింగ్ ఎన్ విత్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ ఐడియల్స్ 0 అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ ఇండెక్స్ నంబర్ సచ్ దట్ ఐ ఆల్ఫా ఇస్ 0. ఇప్పుడు క్లైబేటివ్ ప్రాబ్లం సి. ఏంటి ప్రాబ్లం సి? టు ప్రూవ్ దట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ నాన్ జీరో ఐడియల్స్, ఇక్కడ ఐ ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ నాన్ జీరో ఐడియల్ ఈజ్ నాన్ జీరో అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను ఎన్నైతే నాన్ జీరో ఐడియల్స్ అయితే ఉన్నాయో అవన్నీ తీసుకొని వాటి ఇంటర్సెక్షన్ నాన్ జీరో అని చెప్పాలి. సో ఫ్యామిలీ ఆఫ్ నాన్ జీరో ఐడియల్స్ తీసుకుంటున్నా. లెట్ సీక్వెన్స్ ఆఫ్ ఐ ఆల్ఫా బి ఏ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ నాన్ జీరో ఐడియల్స్ ఇన్ ఏ నైరింగ్ ఎన్. ఇప్పుడు నేనేం చెప్పాలి, వీటన్నిటి యొక్క ఇంటర్సెక్షన్ నాన్ జీరో అని చెప్పాలి. సో టు షో దట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐ ఆల్ఫా ఓవరాల్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0. దీన్ని నేను ఎలా ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే కాంట్రరీ అప్రోచ్ ద్వారా ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్ కాంట్రరీ వే వీ సపోజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐ ఆల్ఫా ఈజ్ 0. నాన్ జీరో అని చెప్పాలి, కాంట్రరీ వేలో 0 అని తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు ఇంటర్సెక్షన్ 0 అన్నాను. ఇంటర్సెక్షన్ 0 అన్నానంటే ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఏంటి, ఫ్యామిలీ ఆఫ్ ఐడియల్స్ హూజ్ ఇంటర్సెక్షన్ ఈజ్ 0. ఫ్యామిలీ ఆఫ్ ఐడియల్స్ యొక్క ఇంటర్సెక్షన్ 0 అయితే అప్పుడు ప్రాబ్లం బి ఏం చెప్తుంది, ఇదే ప్రాబ్లం బి. ప్రాబ్లం బి ఏం చెప్తుంది, ఆ ఇంటర్సెక్షన్లో ఏదో ఒక ఐడియల్ ఐ ఆల్ఫా ఉంటుంది ఈజ్ ఈక్వల్ 0 అయ్యేటట్లుగా. దట్ ఈస్ ది ప్రాబ్లం which is a contradiction to the fact that each I alpha is non-zero. So therefore our supposition is wrong. మన సపోజిషన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐ ఆల్ఫా ఇది 0 అంటే రాంగ్, కాబట్టి నాన్ జీరో అవుతుంది. సో దిస్ ఈజ్ నాన్ జీరో అంటే దిస్ కంప్లీట్స్ ది బి ఇంప్లైజ్ సి. నెక్స్ట్ టు ప్రూవ్ సి ఇంప్లైజ్ డి. సి ఇంప్లైజ్ డి చెప్దాం. అంటే సిని సపోజ్ చేస్తూ డి చెప్పాలి. సి అంటే ఇప్పుడు ఏదైతే ప్రూవ్ చేసినదే
ఏంటి సి అంటే సపోజ్ దట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ నాన్ జీరో ఐడియల్స్ ఈజ్ నాన్ జీరో అనుకున్నాను, ఈజ్ నాన్ జీరో. ఇప్పుడు నేనేం చెప్పాలి, డి చెప్పాలి. డి అంటే ఏంటో చూడండి, క్లైమ్ రాశాను అక్కడ. టు ప్రూవ్ దట్ ఎన్ కంటైన్స్ ఎన్ యూనిక్ మినిమల్ ఐడియల్ కంటైన్డ్ ఇన్ ఆల్ అదర్ నాన్ జీరో ఐడియల్స్. ఆల్ అదర్ నాన్ జీరో ఐడియల్స్, నాన్ జీరో ఐడియల్స్లో ప్రతి నాన్ జీరో ఐడియల్స్లో ఉండేటట్లుగా ఎన్ని ఐడియల్స్ అయితే ఉన్నాయో వాటిల్లో మినిమల్ ఐడియల్ ఉంటుంది, అది యూనిక్ అన్నమాట. అది నేను చెప్పాలి. కాబట్టి దీనికోసం నేనేమన్నాను అంటే, ఇక్కడ నేను ఏమని సపోజ్ చేశాను చూడండి, ఈచ్ ఐ ఆల్ఫా ఈజ్ నాన్ జీరో ఐడియల్. వాటన్నిటి యొక్క ఇంటర్సెక్షన్ని నేను ఐ అని అనుకున్నాను. సో ఇప్పుడు ఐ అనేది ఇంటర్సెక్షన్ కాబట్టి నేను ఏమని చెప్పొచ్చు, ఐ అనేది చిన్నదని. దిస్ ఇంప్లైజ్ ఐ ఇది సబ్సెట్ ఆఫ్ ఐ ఆల్ఫా. ఈ ఐ ఆల్ఫా అంటే ఎవ్రీ నాన్ జీరో ఐడియల్, ప్రతి నాన్ జీరో ఐడియల్ ఐ ఉంది, ప్రతి నాన్ జీరో ఐడియల్ ఐ ఉందని దీని యొక్క మీనింగ్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి ఆల్రెడీ సిన్స్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐ ఆల్ఫా నాన్ జీరో అని ఉంది, నాన్ జీరో ఉంది. ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐ ఆల్ఫాని ఐ అనుకున్నాను, అప్పుడు ఐ కూడా నాన్ జీరో. దెన్ ఐని ఏమంటాను, ఈజ్ ఏ నాన్ జీరో ఐడియల్ ఆఫ్ ఎన్ కంటైన్డ్ ఇన్ ఆల్ అదర్ నాన్ జీరో ఐడియల్స్, కంటైన్డ్ ఇన్ ఆల్ అదర్ నాన్ జీరో ఐడియల్స్. మన ప్రూఫ్లో కొంత పార్షియల్ ప్రూఫ్ వచ్చింది. సో ఇప్పుడు మన ప్రూఫ్ కంప్లీట్ కావాలంటే దిస్ ఐ ఈజ్ యూనిక్ అని చెప్పాలి. దిస్ ఐ ఈజ్ మినిమల్ కంటెంట్ ఇన్ ఆల్ నాన్ జీరో ఐడియల్స్ అని చెప్పాను, యూనిక్ అని చెప్పాలి. యూనిక్ అని చెప్పాలంటే ఎలాంటి ఐ లాంటిది అనదరు ఒకటి ఉంది, ఐడియాస్ ఉంది, ఆ ఐడియాస్ ఒకటే అని చెప్తే చాలు. కాబట్టి నేను ఇది చెప్పడం కోసం, సపోజ్ ఐడియాస్ ఈజ్ ఎనీ ఐడియల్ ఆఫ్ ఎన్ సచ్ దట్ ఐడియాస్ సింగిల్టన్ సెట్ జీరో ఈ సబ్సెట్ ఆఫ్ ఐడియాస్, ఇది సబ్సెట్ ఆఫ్ ఐ అనుకున్నాను, విత్ ఐడియాస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐ అంటే ప్రాపర్ సబ్సెట్ అనుకున్నాను. సో అయితే దానికోసం సిన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐ ఆల్ఫా అని తెలుసు. అండ్ ఈచ్ కలెక్షన్ ఆఫ్ ఐ ఆల్ఫా ఏంటి, బిఏ నాన్ జీరో ఐడియల్స్ కదా. సో దెన్ ఐ అనేది ఏమవుతుంది, సబ్సెట్ ఆఫ్ ఐడియాస్ అవుతుంది. బట్ ఐడియాస్ ఐకి సబ్సెట్ అని మనం తీసుకున్నాం. ఈ రెండింటి నుంచి ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్లు, ఐడియాస్ అయినట్లు. అంటే దీన్ని బట్టి నేనేం చెప్పినట్లు, ఏం చెప్పినట్లు అంటే ఐ డాష్ కంటే ఐ కంటే చిన్న ఐడియాలు ఏదైతే ఐడియాస్ ఉందని అనుకుంటానో అది కూడా ఐకి ఈక్వల్. అంటే ఐడియాస్ కంటే చిన్నది ఉండదంటే ఐనే చిన్నది అవుతుంది. సో దిస్ మినిమల్ ఐడియల్ ఐ ఈజ్ యూనిక్ అని చెప్పాలి. యూనిక్ అని చెప్పాలంటే నేను రెండు ఐడియాస్ తీసుకుంటా. సపోజ్ ఐ అండ్ జే ఆర్ ఎనీ టూ మినిమల్ ఐడియల్స్ కంటైన్డ్ ఇన్ ఆల్ నాన్ జీరో ఐడియల్స్. సో తీసుకొని ఐ ఈజ్ ఈక్వల్ జే అని చెప్పాను. సిన్స్ ఐ అనేది ఏంటి, నాన్ జీరో మినిమల్ ఐడియల్ ఆఫ్ ఎన్. నాన్ జీరో మినిమల్ అంటే అన్ని చిన్నది కాబట్టి జే కంటే కూడా ఐ చిన్నది అవుతుంది. సేమ్ అదే కాన్సెప్ట్ జేకి వాడదాం. జే కూడా నాన్ జీరో మినిమల్ ఐడియల్ అంటే జే మినిమల్ అంటే అన్నిటికంటే చిన్నది, ఐ కంటే చిన్నది. ఇప్పుడు దీన్ని క్లబ్ చేస్తే బై సెట్ థియరీ ఐ ఈజ్ ఈక్వల్ జే అవుతుంది. సో దేర్ ఫోర్ ఐ ఈజ్ యూనిక్ అనమాట. సో దిస్ కంప్లీట్స్ ది సి ఎంప్లాయిజ్ డి అనమాట. ఇక డి ఎంప్లాయిజ్ ఏ చెప్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. సో డి ఎంప్లాయిజ్ ఏ చెప్దాం. సపోజ్ డీని సపోజ్ చేసాను చూడండి. సపోజ్ దట్ ఎన్ కంటైన్స్ ఎన్ యూనిక్ మినిమల్ నాన్ జీరో ఐడియల్ కంటైన్డ్ ఇన్ ఆల్ అదర్ నాన్ జీరో ఐడియల్స్ ఆఫ్ ఎన్. ఇప్పుడు క్లైమ్ ఏంటి, ఏ ఏంటి, ఎన్ ఈజ్ సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియర్ రింగ్ అని ప్రూవ్ చేయాలి.
దీన్ని నేను ఎలా ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే కాంట్రరీ అప్రోచ్ ద్వారా. సో ఇన్ కాంట్రరీ వే we suppose n is not subdirectly irreducible near ring. సో సబ్డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియర్ రింగ్ అంటే ఈ బిగినింగ్లో నేను ఈ తేనుకు ముందు చెప్పాను ఎన్ ఈజ్ నాట్ ఐసోమార్ఫిక్ టు అని. సో కానీ ఇక్కడ సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూ నియర్ రింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ డెఫినేషన్ వాడుతున్నా. సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ డెఫినేషన్ ఏంటి? ఈచ్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ పై ఆల్ఫా ఈజ్ నాట్ ఐసోమార్ఫిక్ ఫ్రమ్ ఎన్ ఆన్ టు ఎన్ డాష్. సో పై ఆల్ఫా ఫ్రమ్ ఎన్ ఇంటూ ఎన్ ఆల్ఫా ఈజ్ నాట్ 1 1. ఐసోమార్ఫిక్ కాదు అంటే ఆల్రెడీ పై ఆల్ఫా అనేది ఎపిమార్ఫిజం, ఐసో కాదంటే 1 1 కాదనమాట. 1 1 కాదు అంటే ఇట్స్ కెర్నల్ ఈజ్ నాట్ ఈక్వల్ సింగిల్టన్ సెట్ 0. కెర్నల్ సింగిల్టన్ సెట్ 0 కాదు. సింగిల్టన్ సెట్ 0 కాదు అంటే కెర్నల్ ఏమంటాం? నాన్ జీరో అంటాం. ఈజ్ ఏ నాన్ జీరో ఐడియల్ ఆఫ్ ఎన్ అంటాం. సో ఫ్రమ్ ఏ ప్రాబ్లం ఏ నుంచి ఐ అనేది అన్నిటికంటే చిన్నది కాబట్టి ఈ ఐడియల్ కంటే కూడా చిన్నది అవుతుంది. సో ఇలాంటి ఎన్ని ఐడియల్స్ అయితే ఉన్న అన్నిటికీ సబ్సెట్ అవుతుంది ఐ కాబట్టి అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఐ ఈజ్ సబ్సెట్ ఆఫ్ దేర్ ఇంటర్సెక్షన్ అని చెప్పొచ్చు. ఈ ఇంటర్సెక్షన్ ఏమని తెలుసు? 0 అని తెలుసు. అప్పుడు ఐ కూడా 0 విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షన్ అనేది? ఐ అనేది నాన్ జీరో ఐడియల్ కాబట్టి దేర్ ఫోర్ అవర్ సపోజేషన్ ఈజ్ రాంగ్. మన సపోజేషన్ ఏంటి? ఎన్ ఈజ్ నాట్ సబ్ డైరెక్ట్ ప్రొడక్ట్, సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియర్ రింగ్. కాబట్టి దేర్ ఫోర్ ఎన్ ఈజ్ సబ్ డైరెక్ట్లీ ఇర్రెడ్యూసిబుల్ నియర్ రింగ్ అవుతుంది. సో దిస్ కంప్లీట్స్ డి ఇంప్లైజ్ ఏ. సో దిస్ కంప్లీట్స్ ది థీరం అన్నమాట. సో మనం ఈ క్లాస్ని ఇంతటితో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే.